లేమెన్స్ ఎవాంజెలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. అక్టోబర్ 27. సమయమును సద్వినియోగపరచుము. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్యదినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనములు. నీ బాల్యదినముల యందే దేవుని తెలుసుకొనవలెను. యవ్వన కాలములోనే లోకపాపములు బలముగా నిన్ను పట్టుకొంటాయి. తాను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే దావీదు దేవుని తెలుసుకున్నాడు. గొర్రెలను మేకలను ఒడిసెల రాయితో వెంబడించుచున్నప్పుడే దేవుని వెదికాడు. నీ కొరకు దేవుడేమి కలిగియున్నాడో నీకు తెలియదు. ఆయన నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు. ఆ ప్రణాళిక ప్రేమగల మనస్సుతో చేయబడినది. బాల్యకాలములోనే నా పిల్లలు దేవుని తెలుసుకోవాలని నేను ఆశించాను. నీవెన్నడైనా ఆయనను వెదికావా? నీవెన్నడైనా ఆయనను కనుగొన్నావా? పాపముతోనూ ధనాశతోనూ మోసముతోనూ జక్కయ్య నింపబడి ఉన్నను అతడు దేవుని వెదకి ఆయనను కనుగొన్నాడు. జక్కయ్య, నేను నీతో నీ ఇంటిలో నివసిస్తాను, నీతో భోజనము చేస్తాను అని యేసు చెప్పెను. ఆయన వెళ్ళి ఆ కుటుంబముతో భోజనమునకు కూర్చునెను. నీవు దేవుని వాక్యాన్ని వినాలి. నీవు ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆయన నీ జీవితము కొరకు నిన్ను సిద్ధపరచును. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును ఎదుర్కొన్నాడు. తన శత్రువులను ఎదుర్కొనడానికి దేవుడు అతనిని సిద్ధపరిచాడు. అట్టి పరిస్థితులలో చేయవలసిన పని ఆయనను వెతుకుట ఒక్కటే. ఆయన వాక్యములో ఆయనను వెదకాలి. ప్రతి వచనము ఆయనను, ఆయన రాజ్యమును వివరిస్తుంది. ఒక దినమున నీవక్కడ ఆయనతో కూడా కిరీటము ధరించుకుని ఉంటావు. ఆయన శ్రమలలో పాలివాడవు కాకుండా పారిపోవద్దు. దేవుడు తప్ప నిన్నెవరూ గమనించుటలేదు. ఆయన ఎప్పుడైనా వెతికావా? విశ్వాసులను గౌరవించుము. నీ పాపము ఒక మురికి కాలువ వలె అగును. నీవు బైబిలును ఎక్కువసేపు చదవవచ్చును గాని అది హృదయములో నిలిచి ఉండదు. నీవు 40 సంవత్సరముల క్రితం ఆ పాపమును చేసి ఉండవచ్చు, కానీ హృదయ పలకముపై వ్రాయబడి ఉన్నది. ఎవరైతే హృదయంలో పాపమును ఉంచుకోవాలని కోరుకుంటారో వారు ఎన్నడూ వర్ధిల్లరు. గర్వము నీ హృదయములో ఉంటే నీవెన్నడూ దేవుని వెదకలేవు. నీ సమయమును వ్యర్థపరచవద్దు. నీవు వ్యర్థము చేసిన సమయాన్ని మరలా ఎన్నడూ రాబట్టుకొనలేవు. సమయాన్ని సద్వినియోగము చేసుకొనుచు దేవునికి సమీపముగా వస్తున్న కొలది ఆయన నీకు దగ్గరగా వస్తాడు. నీతో సహవాసము కలిగి నిన్ను వృద్ధి చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవునిలో ఎదుగు అవకాశాలు ఎల్లప్పుడూ దయచేయబడవు. నీ సమయమును జాగ్రత్తగా వినియోగించుకో. ఎన్. దానియేలు గారు.